నిన్న నిన్న చదవడం తర్వాతే నాకు ఈ వాక్యం తెలిసింది. అంటే ఇర్మియా గ్రంథంలో అసలు బారూక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు ఏంటి అనేది నాకు ముందుగా తెలియదు. నిన్న పొద్దున అత్త ఫోన్ చేసిన తర్వాత నువ్వు వాక్యం చెప్పాలన్నాక అప్పుడు కూర్చున్నాను నేను. దానికి ముందు నాకు అనిపించింది నన్నే చెప్పమంటారేమో, లాస్ట్ వారం మేరకు చెప్పింది కదా, ఈ వారం నేనే చెప్పాల్సి వస్తుంది అనుకుని నేను ముందుగా ప్రిపేర్ అయిన వాక్యాలు ఏదో ఒకటి అందులో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. కానీ కూర్చొని దేవుడి దగ్గర అడిగి నేను ప్రిపేర్ అవ్వాలి. నేను అత్త చేసిన తర్వాత ఆ వద్దులే, మనం వాళ్ళతో ఏం మాట్లాడాలి, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అవే చెప్దామని చెప్పి కూర్చున్నప్పుడు దేవుడి అధ్యయనం చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మైండ్ అంతా బ్లాంక్గా ఉంది. అసలు ఈ బారుకు ఎవరు, అసలు ఈ మాటలేదు, ఆయనకి ఏం కష్టం వచ్చింది, దేనికోసం ఆయన అట్లా వేదంతో అట్లా చెప్తున్నాడు అని చెప్పి అంతా నేను ధ్యానం చేసినప్పుడు కొన్ని 3 విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. మనం సరి చేసుకోవాల్సిన 3 విషయాలు దేవుడు మాట్లాడాడు. అవి మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముందు ఇక్కడ ఏం సందర్భం జరుగుతుందంటే ఇర్మియా చెప్పే మాటలు 45 1-3 వచనాలు. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము. యూదా రాజును యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగచేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనిచున్నావు.